వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. మహామాఘి, మాఘమాసం అంటేనే చాలా విశేషమైనటువంటిది. మనందరం కార్తీక మాసం చాలా బహు గొప్పది అనుకుంటాం. గొప్పదే కదా. అంతకు మించి మాఘమాసం అమ్మ. ఎందువల్లనంటే మాఘమాసం అనేటువంటిది ప్రతి కన్నె పిల్ల కోరిక. అదే ఆ పాట, ఆ మాఘమాసం ఎప్పుడు వస్తుందనే పాట ఎట్లయితే ఉందో, ప్రతి కన్నె పిల్ల కూడా వయసులోకి వచ్చిన ప్రతి ఆడపిల్ల ఆ మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటుంది. వివాహం కావాలి అంటే మాఘమాసంలో వివాహం అయితే కార్తీక మాసంలో సంతానం కలగాలి. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపద, ఆశ్వీజ, కార్తీకం. 8 నెలల 10 నెలల. ఓకే. మాఘమాసం వివాహం అయితే కార్తీక మాసంలో సంతానం కావాలి. దానికోసం అని చెప్పి చక్కగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామందికి మొదటి సంవత్సరము శ్రావణ మాసం మాకు పోయిందండి, 7వ నెల వచ్చింది అంటారు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఇంట్లో. ఆ కారణం కోసం ఆడపిల్లలు ఖచ్చితంగా వివాహం కావాలని కోరుకుంటూ ఉంటారు. అనుకోకుండా కాస్త అటు ఇటు వివాహమైన వాళ్ళు సంతానం లేకుండా చాలామంది ఇబ్బంది పడేవారు మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాఘమాసంలో చేసే కొన్ని ప్రక్రియల ద్వారా మరలా 4వ మాసంలో కన్సీవ్ అవుతారు. సో అంటే మాఘమాసంలో వివాహం అయిన వారికి కూడా సంతానం కలగట్లేదు అనుకున్నప్పుడు కొన్ని ప్రక్రియలు చేయటం వలన మళ్ళీ కార్తీక మాసానికి సంతానవంతులు అవుతారు వాళ్ళు. ఆ రెండింటికి కూడా అనుసంధానం బాగా ఉంటుందమ్మా. విపరీతమైన అనుసంధానం. మార్గశిరం, పుష్యం, మాఘం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఇక్కడి లెక్కేస్తే 10. ఇలా అనుసంధానం ఎప్పటికీ ప్రధానికి కూడా ఉదానికి ఒకటి లంకి వేసుకొని ఉంటుంది. అంత గొప్పది మాఘమాసం అంటేనే. అందులోనే మామూలుగా కూడా మాఘమాసంలో అష్టమి వస్తుంది. అష్టమి నుంచి 9 రోజుల పాటు శ్రీకృష్ణుని ఆరాధన చేస్తారు చాలా చోట్ల. అలానే శాలిగ్రామాలలో మనకు నరసింహ శాలిగ్రామం, లక్ష్మీనారాయణ శాలిగ్రామం, షట్చక్ర సీతారామం, అలానే ఈ యొక్క సంతాన వేణుగోపాల శాలిగ్రామం. ఇందులో కొన్ని విశేషమైన శాలిగ్రామాలు ఒక 5-6 ఉంటాయి. అవి అంత తొందరగా లభ్యం కావు, దొరకవు. శాలిగ్రామములు మామూలుగా దొరుకుతూ ఉంటాయి, కానీ ఈ లక్ష్మీనారాయణం కావచ్చు, నరసింహం కావచ్చు, షట్చక్ర సీతారామం కావచ్చు, సంతాన వేణుగోపాలం కావచ్చు, ఈ 4 అంత తొందరగా ఎక్కడ దొరకవు. రేరు, చాలా రేరు. అది ఉన్న చోట దాన్ని దర్శనం చేసుకున్న వారికి అదృష్ట పంట పడుతుంది. ఆ 4 మామూలుగా ప్రతి ఇళ్లలో మా ఇళ్లలో చిన్న చిన్న శాలిగ్రామాలు ఉంటుంటాయి, కానీ ఈ 4 అనేటువంటిది యోగోధ్యానం సదా సాంఖ్యమింతో యోగం ఉంటే కానీ ఉండవు. మరి ఎక్కడుంటాయి ఇప్పుడు ఇవి? వెతకడమే, పడేసేసి ఎక్కడున్నాయి కుట్టుకోవడం, వెతుక్కోవడం అట్లా. అంటే అన్ని చుట్లు అన్ని దొరకవు. అది ఉన్న చోట యోగంగా మనం భావించుకొని అక్కడికి నమస్కారం చేసుకోవడమే. ఈ 4 శాలిగ్రామాలు లక్షలు పోసినా దొరకడం కష్టం. ముందు దొరికినా వాటిని మనం మెయింటైన్ చేయడం కష్టం. దానికి అంత శక్తి అవసరం ఆ విధానం వల్ల. అలానే అది పౌర్ణమి రోజు నాడు కొన్ని చోట్ల కృష్ణ పరమాత్మకి కళ్యాణం చేస్తారు. లోక కళ్యాణంతో ముడిపడి ఉంటుంది అది. మాఘమాసం అనేటువంటిది చాలా మార్గాలకు దారితీస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు చూడండి, మనకి మాఘమాసంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. 2వ తారీఖు వసంత పంచమి, 4వ తారీఖు రథసప్తమి, 5వ తారీఖు నుండి భీష్మాష్టమి నుంచి ప్రారంభం చేస్తే భీష్మ ఏకాదశి, భీష్మ పంచకం అని వస్తుంది 12 వరకు. అష్టమి నుంచి 12 వరకు భీష్మ పంచకం అని వస్తుంది. ఇదే కించి 9 రోజుల పాటు పౌర్ణమి వరకు శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏదైతే కనుక శాలిగ్రామం అనేది ఉన్నదో, సంతాన వేణుగోపాల శాలిగ్రామం, దానికి ఆరాధనలు. పౌర్ణమి రోజు నాడు రాధా కళ్యాణం చేస్తారు, అంటే శ్రీకృష్ణుడికి కళ్యాణం చేస్తుంటారు కొన్ని చోట్ల. ఇదే మాఘమాసంలో మహాశివరాత్రి. మరి ఇది యోగం కదమ్మా. మాఘమాసమే మహాపుణ్యమైంది. అందులోనూ మహామాఘి
ప్రతి ఒక్క మనిషి అమ్మ సరే అష్టమి నుంచి పౌర్ణమి వరకు సంతాన వేణుగోపాల స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత ఆరాధన పౌర్ణమి రోజు నాడు సముద్ర స్నానం ఎక్కడైనా సరే సముద్ర స్నానం లేదా హంసల్ దేవి పాలకాయ తిప్పానందమ్మ అక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, వందల సంవత్సరాల క్రితం. అక్కడ మంచి ఉత్సవాలు చేస్తారు. అక్కడ హంసల్ దేవిలో సముద్ర స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకొని గీతాపారాయణ చేసుకొని సాయంత్రం చక్కగా సంధ్యా సమయంలో అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అనుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగితే అంతకు మించిన పుణ్యం లేదమ్మా. పౌర్ణమి రోజు నాడు అంటే సముద్ర స్నానం చాలా విశేషం. ఎప్పుడు పడితే అప్పుడు మన వాళ్ళందరూ కూడా బుద్ధి ఎక్కువైపోయి జ్ఞానం వృద్ధి చెంది పాలు పొంగినట్టుగా జ్ఞానం పొంది ఆ పొంగినటువంటి జ్ఞానం వలన అజ్ఞానం వచ్చేసేసి కళ్ళు మూసుకుపోయి అంధకారం వచ్చేసేసి విచక్షణ మొత్తం కూలిపోయి సముద్రంలోకి ఎప్పుడు పడితే బీచ్లోకి వెళ్ళి స్నానాలు చేసేస్తూ ఉంటారు. సముద్ర స్నానం ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు. దానికన్నీ కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో మాత్రమే మేము బీచ్లో ఆడుకుంటామండి, బీచ్లో ఆడుకుంటున్నప్పుడు ఆ వచ్చేటువంటి కష్టాలకి దేవుడు మాకేం సుఖాలు చేయట్లేదు, మేము పూజలు చేస్తున్నాం, మాకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనకండి. మరి మీ మాట అనకూడదు. మేము మాత్రం బీచ్ల్లోకి వెళ్తాం, తిరుగుతాం, బీచ్లో కూర్చుంటాం, మాకు అమావాస్యలతోటి వాటితో పట్టింపులు లేవు, మీ అదంతే మూఢనమ్మకం, మేము వెళ్తాము. నీవు అలా వెళ్ళినప్పుడు నీకు రాని దాని గురించి ఆలోచించద్దు. ఇంకా అంటే నియమాలు ఉంటాయి. సముద్రంలో ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు స్నానం చేయాలి. రామేశ్వరంలో మాత్రమే 360 రోజులు చేయడానికి అర్హత, ఇంకెక్కడ లేదు. ఆ మహామాఘి రోజు నాడు పౌర్ణమి రోజు నాడు సముద్ర స్నానానికి మంచి యోగం. ఆ రోజు నాడు స్నానం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోగలిగితే అమ్మ స్వామివారు ఎదురుకుండా ప్రత్యక్షమైనట్టుగా మనకు ఆ భావన కలుగుతుంది. విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి సంతాన రూపంలో వస్తారమ్మా 4 మాసాల అనంతరం. ఎప్పుడైతే అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఒక సంతాన వేణుగోపాల సాలగ్రామానికి ఆరాధన చేసుకొని కుదిరితే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం చేసి సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే శివకేశవుడు ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాల యొక్క గర్భంలో జన్మిస్తారమ్మా. అంతకు మించి కావాల్సిందని చెప్పండి. అంటే మనం ఎందుకు చెబుతామంటే ఇవన్నీ 100 మంది విని ఒక్కళ్ళు ఆచరించిన ఆనందం కదా అని చెప్పి ఇందాక అనుకున్నాం మనం. సుదర్శన సాలిగ్రామం, లక్ష్మీ నరసింహ సాలిగ్రామం, నారాయణ సాలిగ్రామం, సంతాన వేణుగోపాలం కావచ్చు, షట్చక్ర సీతారామం, ఇటువంటివి 4, 5 విశేషమైనవి. లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ 2 విడివిడిగా విధాలుగా ఉంటాయి. ఇవి 4 పంచమ స్థానంలో 5 కాబట్టి ఇవి మ్యాక్సిమం దొరకవు. లక్షల రూపాయలు పెట్టినా మీకు దొరకవు, కష్టం. ఎక్కడో ఈశ్వరానుగ్రహం వల్ల అనాది నుంచి వచ్చేటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడ వాళ్ళ ఇళ్లలో తరతరాలుగా అవి సంప్రాప్తమవుతూ ఉంటాయి. దానికి ఉండేటువంటి శక్తి విశేషంగా ఉంటుంది. కనుక అది ఎక్కడుందో గ్రహించుకొని దాన్ని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా అత్యంత శ్రేయస్సం అది. కాబట్టి ఇప్పుడున్న నడుస్తున్నటువంటి పరిధిలో మనకు సంతాన వేణుగోపాల సాలిగ్రామం అనేటువంటిది అత్యంత ప్రామాణికం. స్త్రీ ఎవరైతే సంతానం అందక, సంతానం దొరకక, గర్భస్రావంతో భయపడుతూ గర్భస్రావాలు అవుతూ నిలబడలేకపోతున్నారో వారందరికీ కూడా ఈ ఒక అష్టమి నుంచి పౌర్ణమి వరకు కూడా చక్కటి శుభయోగ పర్వదినాలమ్మా. దీన్ని చేతులారా వాళ్ళు ఆహ్వానించుకొని దాన్ని ఆస్వాదించి ఆ ఆనందాన్ని పొంది స్వయంవారి అనుగ్రహంతో చక్కటి వంశోద్ధరణ చెందాలని కోరుకుంటాను నేనైతే. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.